హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ట్యాంక్ బండ్ పై నో ఇమ్మిర్సెన్స్ బోర్డులు, కంచెలు తొలగించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. ట్యాంక్ బండ్ పై అన్ని రకాల గణేష్ల నిమజ్జనానికి ఆటంకం కలిగించొద్దన్నారు. నిమజ్జనం ఏర్పాట్లను జీహెచ్ఎంసీ సహా పోలీసులు చూడాలన్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల విశ్వాసాలను అడ్డుకోవద్దన్నారు. ట్యాంకు బండ్పై విగ్రహాల నిమజ్జనానికి అడ్డు తొలగితే నగరంలోని విగ్రహాలని అక్కడికే చేరుకుంటాయని హెచ్చరించారు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. దీనిపై మరింత వివరాలు రత్నకుమార్ అందిస్తారు. ట్యాంక్ బండ్ మీద గణేష్ నిమజ్జనం చేయొద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు పిలుపునివ్వడం జరిగింది. అందుకు సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే మొత్తం బ్యారికేడ్స్ని విధించడం జరిగింది. ఇక్కడ కొన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నో ఇమ్మర్షన్ అంటూ కూడా బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిమజ్జనం చేసి తీరాల్సిందే అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కొన్ని గణేష్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేయడం జరిగింది. మరి వీళ్ళు ఏ రకమైనటువంటి పిలుపునిస్తున్నారు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏ రకంగా ఏం చెప్తున్నారు అని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఏం చెప్తారు? ప్రభుత్వం ఒకవైపున ఇక్కడ ట్యాంక్ బండ్ మీద గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని చెప్తుంది, కానీ మీరు మొత్తం బ్యారికేడ్స్ను తొలగించడం జరిగింది, గణేష్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? కోర్టు ద్వారా వినాయక సాగర్లో విగ్రహాలు నిమజ్జనం చేయకూడదనే నిషేధం ఏమీ లేదు. నిమజ్జనం చేయవచ్చు అనేటటువంటి ఒక తీర్పు వచ్చింది. నెక్లెస్ రోడ్లో ఏర్పాట్లు చేశారు. అట్లాగే ఎన్టీఆర్ మార్గ్లో కావచ్చు, వెనక వైపు ఉన్నటువంటి ట్యాంక్ బండ్కి సంబంధించి వెనక ఉన్నటువంటి ఒక మైదానంలో కావచ్చు, పీపుల్స్ ప్లాజా వైపు ఏర్పాట్లు జరిగాయి. కానీ మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. హైకోర్టు నిషేధాలు పెట్టినప్పుడు ఈ ట్యాంక్ బండ్ మీద మీరు ఎందుకు నిషేధం పెడుతున్నారు? ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం చేయకూడదు అనేటటువంటి ఒక ఫ్లెక్సీ ఎందుకు కట్టారు? ఇది పోలీసు వాళ్ళు చెప్పాలి. 45 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క ట్యాంక్ బండ్ మీద నుంచి నిమజ్జనం చేశాము. ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా ఈ యొక్క ఏర్పాట్లు జరిగాయి. అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఎల్లుండి జరగబోయేటటువంటి ఒక నిమజ్జనం ట్యాంక్ బండ్ మీద ఖచ్చితంగా జరుగుతుంది. మేము భక్తులు ఈ యొక్క నిమజ్జనాన్ని చేస్తారు. రెండో విషయం ఏంటంటే, ఈ బ్రహ్మాండమైనటువంటి యొక్క సామూహిక నిమజ్జనాన్ని దెబ్బతీయాలని దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరిగాయి. కోర్టులకు వెళ్తున్నారు. కోర్టులో సరైనటువంటి ఆధారాలు చూపించలేదు. అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క కృప వలన కోర్టు యొక్క నిషేధాలు కూడా ఏమీ లేవు. కోర్టు అనుకూలంగా మాకు తీర్పులు ఇచ్చింది. కేవలం కోర్టు చెప్పింది ఏంటంటే, మట్టి విగ్రహాలను, పిఓపి విగ్రహాలను రెండింటినీ వేరువేరుగా నిమజ్జనం చేసే ఏర్పాట్లు చేయండి. మరి మట్టి విగ్రహాలు ఎక్కడ నిమజ్జనం చేసుకోవాలి? పిఓపి ఎక్కడ చేసుకోవాలి? ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినటువంటి ఒక విషయం. ట్యాంక్ బండ్ మీద నిషేధం పెట్టామనేటటువంటిది మేము ఒప్పుకోము. ట్యాంక్ బండ్ మీద ఖచ్చితంగా నిమజ్జనం జరుగుతుంది. ఎల్లుండి ఏ రకమైనటువంటి ఒక నిషేధాలు ఇక్కడ పెట్టి లక్షల మంది ప్రజల యొక్క మనోభావం దెబ్బతీయాలంటే దానికి ఏర్పడేటటువంటి ఒక పరిణామాలు ప్రభుత్వమే ఎదుర్కోవాల్సి వస్తుంది. 3 సమావేశాలు జరిగాయి. కమిషనర్ గారి యొక్క సమావేశం, అట్లాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు సమావేశం పెట్టారు. ఆఖరికి చీఫ్ మినిస్టర్ గారు కూడా సమావేశం పెట్టారు. ఎప్పుడు కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ మేము నిషేధిస్తాము, మిగతా యొక్క ఏరియాలో ఏర్పాటు చేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఈరోజు 2 రోజుల క్రితం ఇక్కడ ఫ్లెక్సీలు కట్టారు. ట్యాంక్ బండ్కు వెళ్ళనివ్వమంటున్నారు. దీన్ని మేము ధిక్కరిస్తాం. ట్యాంక్ బండ్ మీద నుంచి వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఏం చెప్తారు? పోలీసులు నో ఇమర్షన్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. మరి ఏం చెప్తారు సార్ వీటి సందర్భంగా? ప్రభుత్వమా, నీకు భాగ్యనగర్ ప్రజలు అల్టిమేటం ఇస్తున్నారు. మధ్యాహ్నం లోపటి ఇక్కడ ఏర్పాట్లు జరగాల. సాయంత్రం 4 గంటలకు మేము అత్యవసర సమావేశం పెట్టుకున్నాం. భాగ్యనగర్ ప్రజల తరఫున భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అల్టిమేట్ ఇస్తూ ఉంది. ఇక్కడికి మీరు నిషేధాజ్ఞలు పెట్టాలని చూస్తే, తుగ్లక్ యొక్క పాలనను మళ్ళీ మేము అమలు చేయాలని చూస్తే, దారుసలం ఎజెండాను మేము అమలు చేయాలని చూస్తే, హిందువుల యొక్క విశ్వాసాలను, హక్కులను కాలరాయాలని చూస్తే మొదట నిమజ్జనం జరిగేది ప్రభుత్వం. మా యొక్క గణపతి నిమజ్జనం యథావిధిగా జరుగుతుంది. ఏ శక్తి అడ్డుకోలేదు. భాగ్యనగర్ ప్రజల పోరాటం ఉంది. మాకు నిజాం ప్రభుత్వాన్నే గోరిగట్టిన చరిత్ర ఈ ప్రాంతంది. నీ దారుసలం ఎజెండాకు గోరిగట్టుడు పెద్ద సమస్య కాదు.
మధ్యాహ్నం లోపల అల్టిమేట్ మీరు ఏర్పాట్లు చేయాల్సిందే. 4 గంటలకు మా ప్రత్యక్ష కార్యాచరణ అనౌన్స్ చేయబోతా ఉన్నాం ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి. సో అది ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వం నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. జరగబోయేటువంటి పరిణామాలన్నిటి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్